ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నో ఆనియన్ నో గార్లిక్ అండి. అదే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే సాత్వికమైన వంటలు. దీక్షల్లో ఉన్న వాళ్ళకి, అలానే ఉపవాసాలు చేసేవాళ్ళు, పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు, ఇలా చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటుంటారు కదా. సో ఈ కర్రీ వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి. సో మనం ఇప్పుడు కార్తీక మాసంలో చాలామంది కూడా వెజ్ తినేవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినరు కదా. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, రెండిటిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి గ్రేవీతో వస్తుంది. సో రెసిపీ చూసేద్దాం. ముందుగా నేను వెజిటేబుల్స్ తీసుకున్నానండి. బఠానీ, క్యారెట్, బీన్స్, పొటాటో, అలానే టొమాటో ఒక 3 తీసుకున్నాను చిన్న సైజు. పొటాటో వచ్చేసరికి 2 చిన్న సైజు అండి అవి కూడా. ఇది కాశ్మీరీ మిర్చి, అలానే చిన్న అల్లం ముక్క, ఇవి మిల్ మేకర్, సోయా చంక్స్ అంటారు కదా అవి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ ఇవి కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు వచ్చేసరికి చాలా తక్కువ వేస్తామండి. ఇది ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, ధనియాలు, జీలకర్ర, అంతే. మనం తీసుకున్న మసాలాలు అడిషనల్గా ఏమీ వేయము. ఉప్పు పసుపు కామన్ కదా. కారం వేయలేదండి, నేను కలర్ కోసమే కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు తీసుకున్న 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అలానే ఇంచు అల్లం ముక్క తీసుకున్నాం కదా అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని గ్రైండర్ జార్లో వేసుకుని, మసాలాలు ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే మిల్ మేకర్ కూడా వేసానండి. ఒక 5 నుంచి 10. అవి మంచి గ్రేవీ టెక్స్చర్ ఇస్తుంది కర్రీకి, అందుకు వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకుని నీళ్లు కొంచెం మరుగొచ్చిన తర్వాత మనం తీసుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని వేసి ఒక ఉడుకు రానియండి. అంటే 1 నిమిషం సరిపోతుంది, ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లేదు. అవి ఆల్రెడీ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్ని. ఇవి కొంచెం సైజ్ పెరిగేంత వరకు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి, చల్లారనివ్వండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నేను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని అందులోనే కాస్తంత కరివేపాకు వేసుకుని, చిటికెడ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి పసుపు వేసుకుని, తర్వాత ఇవి కొంచెం కలిసిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ని అది ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో పచ్చివాసన ఏమీ ఉండకూడదు, మొత్తం మగ్గిపోవాలి. ఇలా గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. సపరేట్ అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు పట్టింది. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకోవాలండి. ఉప్పు కరిగిన తర్వాత ఫస్ట్ టొమాటోస్ వేసుకోండి. టొమాటోస్ని కాస్త మగ్గనివ్వాలి. టొమాటోస్ వేసిన తర్వాత టొమాటో బాగా మెత్తగా అయిపోవాలండి. ఎలా అంటే మనం గ్రేవీ కర్రీకి కావాల్సినట్టు చూసుకోవాలి. ఇలా మెత్తగా మగ్గపెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసి ఒక్కసారి కలుపుకోండి. టొమాటోస్ ఇలా పీసెస్లా కనబడకుండా కొంచెం మెత్తగా మ్యాష్ అయిపోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మగ్గిన దాంట్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోండి. బఠానీ, క్యారెట్, పొటాటో, ఇలా నేను చాలా వెరైటీస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇందులోనే క్యాలీఫ్లవర్ అవి కూడా వేసుకోవచ్చు, చిక్కుడుకాయ వేయచ్చు, ఇలా వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇందులోనే మిల్ మేకర్ కూడా వేసుకున్నానండి. వాటర్ స్క్వీజ్ చేసి వేసుకోండి మిల్ మేకర్ని, అంటే నీళ్లు పిండేసి వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కావాలంటే కాస్తంత సాల్ట్ వేసుకోండి. ఇందాక తక్కువ వేసినట్టయితే ఇందులో వేసుకోండి. మనం పొటాటో వేస్తాం కాబట్టి కాస్త అబ్జర్వ్ చేస్తుంది పొటాటో సాల్ట్ని. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపినప్పుడు మంచిగా కలుపుకోండి. మసాలా మొత్తం ముక్కలకి అంతా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న గ్లాసులో వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద గ్లాసులు తీసుకుంటే సగం గ్లాస్ తీసుకోండి. టీ గ్లాస్ వాటర్ సరిపోయింది నాకు. వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి పొటాటోని, క్యారెట్ని కట్ చేసి చూసుకోండి. అవి కుక్ అయితే అన్నీ కుక్ అయిపోతాయి. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుని పక్కన దించేసుకోవడమే, అంతే. మన వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.